అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరగా ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10th క్లాస్కి సంబంధించి దీన్ని చాప్టర్ ఎక్సర్సైజ్ 1 చేద్దాం. 4.1లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్ అనేవి అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా అనుకుని అడిగాడు. సో అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసి పెడేద్దాం. సో ఒక ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అవ్వదు అని అంటే ముందు ఒకసారి దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ గుర్తుంచుకోండి. ax² ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే సింగిల్ వేరియబుల్ ఉందన్నమాట. x² x అంటే సింగిల్ వేరియబుల్ ఉండాలి. ప్రతి దాంట్లో కూడా సింగిల్ వేరియబుల్ అనేది ఉండాలి. సెకండ్ ఇంకొకటి ఏంటంటే దాని యొక్క హైయెస్ట్ డిగ్రీ అనేది 2 మాత్రమే ఉండాలి. సో డిగ్రీ అనేది 2 ఉంటే మాత్రమే అవుతుంది. ఇది లెక్క. సో దీన్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన లెక్కలన్నింటినీ కూడాను మనం చేయగలమా లేదా అంటే ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అనేది ఒక్కొక్క లెక్కని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదండి ఇక మనకి ఇచ్చిన ఫస్ట్ లెక్క ఇది. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతా కాదో చూద్దాం. దీనికి మెయిన్గా ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఒకసారి చూడండి. x+1² అంటే ఇది a+b² ఫార్ములా. ఒకసారి ఫార్ములా రాస్తాను. a+b² ఫార్ములా ఏంటంటే సో దీని ఫార్ములా ఏంటంటే a² + b² + 2ab అనమాట. ఆ లెక్కను చూస్తే ఇక్కడ x+1² ఇచ్చాడు కదా, ఇక్కడ కూడా ఏంటంటే a² అంటే x², b² అంటే 1² 1² అంటే 1a. అదే రకంగా 2 × a × b 2ab కదా, 2 × a అంటే x, b అంటే 1 అనమాట. ఈక్వల్స్ టు సో ఇది 2x అనే విషయం మనకు అర్థమైపోయింది. దీని తర్వాత ఈక్వల్స్ టు ఇటువైపు చూద్దాం. 2 × x 2x, 2 × మైనస్ 2 × 3 అనేది 6. సో దీన్ని అన్నిటిని కూడా ఒకవైపుకే తీసుకొని వచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే x² ప్లస్ 2xని ఇటువైపు 2x ముందు రాసుకుందాం. తర్వాత ఏం చేద్దామంటే -2x ఉంది కదా, 2xని ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇటువైపు రాసుకుందాం. -2x. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రైట్ సైడ్లో ఏముందంటే +1 ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుండి ఏమొస్తుందంటే -6 ఉంది కదా, ఈ -6 ఇటువైపు వస్తే +6 అయింది. ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, క్యాన్సిల్ అయిపోద్ది. 2x నుండి 2x తీస్తే 0. అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా మారుతుందంటే x² ప్లస్ 1 + 6 అనేది 7 అనమాట. ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 కండిషన్స్ ఉన్నాయో లేదో చూద్దాం. ఇక్కడ సింగిల్ వేరియబుల్ మాత్రమే ఉంది. సో పాయింట్ 1 ఏంటంటే ఇక్కడ ఇది సింగిల్ వేరియబుల్ మాత్రమే ఉంది. సెకండ్ ఏంటంటే దీని యొక్క హైయెస్ట్ డిగ్రీ అనేది 2. సో డిగ్రీ కూడాను 2 అనమాట. సో ఈ డిగ్రీ 2 సింగిల్ వేరియబుల్ ఉంది కాబట్టి ఇది పక్క ఏమవుతుందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఫస్ట్ లెక్క కంప్లీటెడ్. సో సెకండ్ లెక్క ఏంటంటే x² - 2x ఈక్వల్స్ టు -2 × 3 - x అనమాట. ఇది ఇచ్చే లెక్క. సో ఇవి చెయ్యాలంటే పక్క ఆల్జీబ్రాలో బేసిక్స్ రావాలి. అవి ఎవరైనా రాకపోతే బేసిక్స్ మీద వీడియోస్ చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి అనమాట. సో ఉన్నది ఒకసారి రాసుకుందాం. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ x² - 2x ఈక్వల్స్ టు రైట్ సైడ్లో ఉన్నదాన్ని ఒకసారి సింప్లిఫై చేద్దామా. -2 × 3 -6 -2 × ప్లస్ 2 × x అనమాట. సో -(-) ప్లస్ 2 × x 2x ఇది లెక్క. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి దాన్ని కూడా మనం రైట్ సైడ్కి రాసుకుందాం, తేలిపోద్ది. సో ఫస్ట్ x² - 2x రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని రాసుకుందాం. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్కి పట్టుకుని వచ్చేది అన్నింటినీ కూడా. సో -6 అనేది ఇటువైపు వస్తే +6 అవుతుంది, ప్లస్ 2x అనేది ఇటువైపు వస్తే -2x అవుతుంది. ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి రాసుకుందామా. x² ఉంది కాబట్టి x² -2x రెండు కూడాను 2 మైనస్ సింబలే కాబట్టి -4x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సో ఇది దీని యొక్క డిగ్రీ చూస్తే టోటల్గా 2 ఉంది. సింగిల్ వేరియబుల్ ప్రతిసారి కూడా సింగిల్ వేరియబులే ఉంది. సో ఇది ఏమవుతుందంటే పక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో x² + 4x + 6 ఈక్వల్స్ టు 0 హ్యావ్ డిగ్రీ విత్ సింగిల్ వేరియబుల్. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ లెక్క చేద్దాం. సో ఇది మనకి థర్డ్ లెక్క ఇచ్చాడు. ఒకదాన్ని దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఎలా మల్టిప్లై చేయాలో చెప్తాను. అయినప్పటికీ బేసిక్స్ అర్థం కాకపోతే మీకు తెలిసింది కదా. ఫస్ట్ x × x² సో x × 1 x తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ x × 1 x. సో ఒకటి అయిపోయింది అనమాట టోటల్గా. ఇప్పుడు -2తో ఇంటూ చేద్దాం. -2 × x -2x -2 × 1 -2. సో రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం. x × x x², x × 3 3x ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3x. సో -1 × x -x -1 × 3 -3. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నిటినీ కూడాను లెఫ్ట్ సైడ్కి పట్టుకుని వచ్చేద్దాం అన్నిటినీ కూడాను. సో ఇప్పుడు ముందు ఉన్న వాటిని రాసుకుందాం. ఉన్న వాటిని రాసుకుంటే ఏమవుతుంది అని చూద్దాం. x² ప్లస్ x - 2x - 2
ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి కూడా అన్ని లెఫ్ట్ సైడ్కి రాసుకొని వచ్చేద్దాం కదా, అవన్నీ లెఫ్ట్ సైడ్కి పట్టుకొని వచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్, సో ఈ ప్లస్ 3x ఇటువైపు వస్తే మైనస్ 3x, ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ ఎక్స్, సో -3 ఇటువైపు వేస్తే +3 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ కామన్గా ఉన్న వాటిని కొట్టేద్దాం. కామన్గా ఉన్న వాటిని కొట్టేయాలంటే x² రెండు కామన్గా ఉంది కదా, సో రెండు పోలిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఎక్స్లన్నీ కూడాను పాజిటివ్ సైడ్ ఏవే ఉన్నాయో ఒకసారి పాజిటివ్ సైడ్ చూద్దామా. పాజిటివ్ సైడ్ ఉంది ఎక్స్, అదే రకంగా ఎక్స్, ఇది 2x అయింది. ఇప్పుడు నెగిటివ్ ఉన్నవన్నిటిని కూడా ఒకసారి రాసుకుందాం. -2x -5 -2x -3x -5x అయింది. సో -5x రాసుకున్నాం. ఆ తర్వాత కామన్గా ఉన్న నెంబర్లు చూద్దాం. -2 + 3 ఇక్కడ ఎంత వస్తుందంటే 1 అవుతుంది అనమాట. 3 నుండి 2 తీస్తే 1 అనమాట. సో అది కూడా పాజిటివ్ 1 కాబట్టి 1 = 0. ఇక్కడ =0 సంగతి పక్కన పెడితే ముందు, సో -2x నుండి -5x తీస్తే -3x + 1 = 0. ఇది మనకు లాస్ట్లో వచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిగ్రీ అనేది చూసుకున్నట్లయితే సింగిల్గా ఉంది. సో డిగ్రీ అనేది సింగిల్, సో డిగ్రీ సింగిల్. అదే రకంగా వేరియబుల్ అయితే సింగిల్గానే ఉంది, అంతా ఈ వేరియబుల్ అయితే ఒకటే ఉంది కానీ సింగిల్ వేరియబుల్ ఉంది, కానీ డిగ్రీ మాత్రం 1. సో డిగ్రీ 1 ఉంటే ఇది అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాదు, ఎందుకంటే డిగ్రీ 1 ఉంది. మనకేం కావాలి, డిగ్రీ అనేది 2 కావాలన్నమాట. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఏమంటే మోనోమిల్ ఈక్వేషన్ అంట. సో మన లెక్కలను అసలు మోనోమిల్ ఈక్వేషన్కి సంబంధించినవి కాదు కాబట్టి ఇది అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. మనకి ఇచ్చిన లెక్క ఇది. నేను ఇక్కడ నుంచి కూడా లెక్కలు కొద్దిగా ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోతాను. సో x × 2x 2x², x × 1 + x, -3 × 2 -6, x కాబట్టి x ఉంది, సో -6x, -3 × 1 -3 = ఇటువైపు చూద్దాం. x × x x², x × 5 5x. ఓకేనా, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనమాట. వీడు ఏం చేస్తారంటే 2x² ఇక్కడ x² ఉంది కదా, ఈ 2x² నుండి x² తీస్తే x² ఉంటుంది. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ +5x ఉంది కదా, ఈ +5x అనేది -6x కదా, ఈ రెండు కూడా ఒకే సైడ్ వచ్చాయి అనుకోండి -11x అవుతుంది. సో ఈ -3 అనేది అలాగే ఉంటుంది = 0. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ డిగ్రీ అనేది 2, అదే రకంగా వేరియబుల్ అనేది సింగిల్గానే ఉంది. సో ఇదన్నమాట క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే డిగ్రీ అనేది 2గా ఉంది అనే విషయం మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ లెక్క. సో ఇప్పుడు ఈ లెక్క చేస్తాం, 5th లెక్క. సో ఈ లెక్క చూద్దాం ఒకసారి. సో ఇలాంటి దానికి అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అనేది చూసి చెప్పవచ్చు. పాలిసెట్లు వీటిలో మీరు ఇంతసేపు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇక్కడ 2x × x అనేది 2x² అవుతుంది. 2x × 3 అనేది ఇక్కడ ముందు మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టుకుందాం. 2x × 3 అనేది 6x -6x అనమాట. ఓకేనా, ఇది పరిస్థితి. దాని తర్వాత -1తో చేద్దాం. -1 × x -x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 × 3 3, ఇది లెక్క. ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. x × x x², x × -1 -x, 5 × x 5x, 5 × -1 -5. ఓకేనా, ఇప్పుడు వీటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఈ x² అనేది ఎలా లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదా, ఈ x² నుండి 2x² నుండి ఒక x² తీస్తే మిగిలిది మనకి ఏంటంటే x² వస్తుంది అనమాట. సో ఇక్కడ -6x -x కాబట్టి ఇది -7x అవుతుంది. సో ఈ -7x కదా, ఇది మైనస్లో ఉన్నది -x అనేది ఇటువైపు వచ్చింది అనుకోండి +x అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ -7x కదా, ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి +x అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుందండి ఆన్సర్, 6x వస్తుంది, -6x. ఇది ఎలాగో ముందుకి x² ఉంది కదా. తర్వాత చూద్దాం, +3 ఉంది కదా, ఈ +3 ఈ -5 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. 3 + 5 అనేది ఎంత అవుతుంది అంటే ఇక్కడ కింద 8 అవుతుంది = 0. సో ఈ మొత్తం ఈక్వేషన్లో అబ్జర్వ్ చేస్తే డిగ్రీ అనేది 2 ఉంది, అదే రకంగా సింగిల్ వేరియబుల్ ఉంది. సో ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 6th లెక్క ఇచ్చాడు. 6th లెక్కలో కూడా ఇది చూసే చెప్పవచ్చు. ఇక్కడ x² ఉంది, ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే x² వస్తుంది. సో x² అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తే x² అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో అప్పుడు x² లేని ఈక్వేషన్ అనేది హైయెస్ట్ డిగ్రీ చూస్తే అది x² అంటే 2 ఉండాలి కదా, 2 అనేది ఉండదు కాబట్టి అది డెఫినెట్లీ కూడాను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని చెప్పేస్తాం. కాకపోతే మనకి ఎగ్జామ్లో మార్క్స్ కావాలి కాబట్టి మార్క్స్ కోసం చేద్దాం లెక్కలన్నీ కూడా. సో ఫస్ట్ ఈ ఉన్నది లెఫ్ట్ సైడ్ అంతా కూడా దించేద్దాం అలాగా. ఇక రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే x - 2² ఉంది. ఇది ఏ ఫార్ములా ఉందంటే a - b² ఫార్ములా లాగా. అలా అయితే a² + b² - 2ab అనమాట ఆన్సర్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, a ప్లేస్లో x ఉంది కాబట్టి ఇది x² ప్లస్
బీ స్క్వేర్ కాబట్టి బీ స్క్వేర్లో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అనమాట. సో ప్రస్తుతం 2 స్క్వేర్ రాసుకుందాం. 2 స్క్వేర్ మైనస్ కదా, తర్వాత మైనస్ పెట్టుకొని మైనస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బీ ప్లేస్లో 2 ఉందన్నమాట. సో దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ ఎక్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఇదేంటంటే రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. సో ఇలా ఉంది కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పూర్తిగా ఒకటి లెఫ్ట్ సైడ్ వస్తే క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఇప్పుడు లాస్ట్కి ఏం మిగులుతుంది అంటే ఈ 4x అనేది రైట్ సైడ్ వస్తుంది. సో 3x ప్లస్ 4x అనేది 7x అవుతుంది. సో కింద లైన్లో రాద్దాం 7x. దాని తర్వాత ఇక్కడ +1 ఉంది కదా, +1 ఈ -4 ఇటు వచ్చింది అనుకోండి, 1 - 4 = 0 కాబట్టి ఇక్కడ ఏంటంటే -3 = 0. సో ఇక్కడ డిగ్రీ చూస్తే 1 వచ్చింది, డిగ్రీ చూస్తే 1, వేరియబుల్ చూస్తే సింగిల్. సో ఇది డిగ్రీ 1 వచ్చింది కాబట్టి ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో మనం స్టార్టింగ్లోనే గెస్ చేస్తాం. ఇక్కడ ఎలాగో ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఇది ఒకటి కాదు అనుకుని ముందే గెస్ చేస్తాం. ఈ రకంగా మీకు పాలిసెట్ ఎగ్జామ్లో గెస్ చేసి చెప్పేయండి. సో దీని గురించి వెయిట్ చేయకండి. సో మనకి ఇచ్చిన లెక్క అనేది ఈ 7th లెక్క చూసుకుంటే x+2 = 2x ఇంటూ x² - 1. ఇక్కడ చూస్తే ఇది a+b³ ఫార్ములాలో ఉంది. దానికి ఫార్ములా మీకు ఆల్రెడీ రాస్తాను. a³ + b³ + 3a²b 3ab². అంటే ఫస్ట్లో ఏకి స్క్వేర్ ఉంటుంది, తర్వాత బీకి స్క్వేర్ ఉంటుంది అనమాట. దాన్ని దీనికి అప్లై చేద్దాం. ఏ ప్లేస్లో x ఉంది కాబట్టి ఇది x³. ఓకేనా. a³ అంటే x³, b ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2³ అంటే 8 అనమాట. సో 2 × 2 × 2 అనేది 8 అవుతుంది. ప్లస్ దాని తర్వాత 3a²b 3 ఇంటూ ఏ ప్లేస్ అంటే ఏ ప్లేస్లో x², తర్వాత b అంటే 2 అనమాట. ప్లస్ 3 ఇంటూ ఏ ప్లేస్లో ఈసారి x ఉంది, b ప్లేస్లో b² అంటే 2². ఓకేనా. ఇది లెక్క. ఫస్ట్ ఒకసారి లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేసుకుని వెళ్దామా. అప్పుడు ఏమవుతుందంటే x³ ప్లస్ 3 × 2 అంటే 6. సో 3 × 2 అంటే 6, 6x². ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దాం. 3 × 3x 2² అంటే 4 కదా, 4 అంటే 12 అనమాట. 4 × 3 12. సో 3 × 4 అనేది 12, 12x ప్లస్ ఇక్కడ 8 ఉంది కదా, 8 రాసుకుందాం. లెఫ్ట్ సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ ఒకసారి ఈక్వేషన్ కంప్లీట్ చేద్దాం. రైట్ సైడ్ ఈక్వేషన్ చూస్తే 2x × x² అంటే 2x³ మైనస్ 2x × -1 -2x. ఓకేనా. ఇది లెక్క. ఈ లెక్కలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి అంతటిని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోతాం. ఈ 2x³ ఇటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. 2x³ మైనస్ ఉంది. ఓకేనా. ఆల్రెడీ +x³ ఉంది కాబట్టి ఈ +x³ చూసుకుంటున్నట్లయితే, సో ఈ ఆల్రెడీ +x³ ఉంది, -2x³ ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే -x³. ఒకేసారి నేను కింద మీద రాసేస్తున్నాను ఎందుకంటే తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకోండి. ప్లస్ 6x². సో 6x² ప్లస్ 12x. ఇక్కడ -2x ఉంది కదా, దీన్ని రైట్ సైడ్ తీసుకుని వద్దాం. -2x ఇటువైపు వస్తే +2x అవుతుంది. సో 12x ప్లస్ 2x అనేది ఏమవుతుందంటే 14x అనమాట. సో కింద 14x, ఈ పైన ఎలాగో 6x² ఉంది కదా, దాన్ని కూడా కిందకి నేను రాసేస్తాను, ఒకేసారి రాసేస్తాను మొత్తం కూడా. ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఏమీ మిగలలేదు. సో ఇంకా మిగిలేదు అనమాట 8 = 0. సో లాస్ట్కి ఏమంటే మన ఈక్వేషన్ అనేది +8 = 0. ఇది మన లెక్క. సో ఈ లెక్కలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ డిగ్రీ అనేది 3 ఉంది. సో డిగ్రీ ఎప్పుడైతే 3 ఉందో నెక్స్ట్ వేరియబుల్ అంతా కూడా సింగిల్ వేరియబుల్లోనే ఎక్స్లోనే ఉంటుంది. డిగ్రీ మాత్రం 3 ఉంది కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇది పరిస్థితి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇదంతా కూడా సింప్లిఫికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్లో ఉన్నదాన్ని మీకు ఎవరైనా చెప్తారు, మిగిలినంతా కూడా సింప్లిఫికేషన్ ప్రాసెసెస్ కాబట్టి అందరికీ అర్థమవుతాయి. దీనికి పెద్దగా లాజిక్లు ఏమి ఉండవు. నెక్స్ట్ లెక్చర్ చూద్దాం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకు సాల్వ్ చేయడానికి ఏమీ లేదు. రైట్ సైడ్లో ఒకసారి సాల్వ్ చేయడానికి ఒకసారి చూసుకుందాం. సాల్వ్ చేయడానికి చూస్తే ఇది x-2³ అంటే ఇది a-b³ ఫార్ములా అనమాట. a-b³ ఫార్ములా ఒకసారి రాస్తాను చూడండి. a³ - b³ మైనస్ 3 × a²b ప్లస్ 3ab² అనమాట. ఇది లెక్క. ఓకే. ప్లస్ 3ab². అంటే ఫస్ట్ a³ తర్వాత b³ తర్వాత 3a²b తర్వాత 3ab². ఇది పరిస్థితి. సో ముందు ఒకసారి రైట్ సైడ్ రాసేద్దాం. x³ మైనస్ 2³ అంటే 8. సో మైనస్ ఈసారి 3 × x² × 2. ఓకే. ప్లస్ కదా 3 × x × 2² అనమాట. ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూస్ అనమాట. దీన్ని ఒకసారి సింప్లిఫై చేద్దామా. x³ -8 3 × 2 అనేది 6. సో -6x².
3 ఇంటూ 4 అనేది 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 3 ఇంటూ 2 స్క్వేర్ అనేది 4 కాబట్టి సో ఇదంతటిని కూడాను రైట్ సైడ్కి రాసేద్దాం. రైట్ సైడ్కి రాసేటప్పుడు ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో డైరెక్ట్గా ఒకసారి క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ 4x స్క్వేర్ ఉంది, అటు సైడ్ అనమాట మైనస్ 6x స్క్వేర్ ఉంది. ఈ రెండు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ 6x స్క్వేర్ కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి ప్లస్ 6x స్క్వేర్ అంటే 6x స్క్వేర్ నుండి 4x స్క్వేర్ తీస్తే ఏమవుతుందంటే 2x స్క్వేర్. ఓకే, ఇది 2x స్క్వేర్ 12x. ఓకేనా, ఈ 12x అనేది ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకుని వద్దాం. సో ఇలా రైట్ సైడ్కి ఎప్పుడైతే తీసుకుని వచ్చామో ఇది ఈ ప్లస్ 12x అనేది ఇటువైపు వస్తే మైనస్ 12x. ఆల్రెడీ ఇక్కడ మైనస్ x ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే మైనస్ 13x అవుతుంది. సో మైనస్ 13x. ఆ తర్వాత ఇంకా మిగిలింది ఏంటంటే ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 8 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 8 అవుతుంది కాబట్టి 8 ప్లస్ 1 అనేది 9 అవుతుంది అనమాట, ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం చూస్తే డిగ్రీ అనేది 2 ఉంది, సింగిల్ వేరియబుల్ ఉంది. సో దీని అర్థం ఏంటంటే 2x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 9 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే డిగ్రీ అనేది 2 ఉంది, అదే రకంగా సింగిల్ వేరియబుల్ అనమాట. అందుకోసం ఇది లెక్క అనేది చూస్తే ఈ రకంగా వస్తుంది. ఈ టైప్ లెక్కల్లో మ్యాక్సిమం కూడాను క్యాలిక్యులేషన్లో మిస్టేక్స్ వస్తాయి, ఒకటి మైనస్లోనే ఇంకొకటి ఇంటూ చేయడంలోన. సో ఇలాంటి మిస్టేక్స్ వచ్చేటప్పుడు ఒక్కటికి 2 సార్లు కొద్దిగా చూసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే స్ట్రైక్ అవ్వకపోయిందంటే లెక్క ఆన్సరే మారిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి సెకండ్ లెక్క ఒకసారి చేద్దాం. సెకండ్ లెక్క ఏమన్నాడంటే ఒక రెక్టాంగులర్ ప్లాటు. సో ఇది ఒక రెక్టాంగులర్ ప్లాటు, దానికి ఏరియా చూస్తే 528 మీటర్ స్క్వేర్ అంట. ఒక 528 మీటర్ స్క్వేర్. ఇంకా ఓకే, లెంత్ ఆఫ్ ద ప్లాట్ అనేది మీటర్స్లో ఉంది. ఓకే, అది ఎంత అంటే 1 మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ ఎక్స్ అనుకుందాం. సో బ్రెడ్త్కి ఎంత ఉందంటే డబుల్ ఉంది, సో 2x. ఇంకేటన్నారు 1 మోర్ దెన్ ప్లస్ 1 అంటే ఇంకొక ఎక్స్ట్రా కూడా అంటే డబుల్ కన్నా ఒకటి ఎక్కువ అంట. సో బ్రెడ్త్ అనేది ఎక్స్ అనుకుంటే ఇక్కడ బ్రెడ్త్ అనేది ఎక్స్ అనుకుంటే లెంత్ అనేది 2x ప్లస్ 1 అంట. ఒకసారి చూద్దాం, ఈ లెక్క ఒకసారి చేయడానికి ట్రై చేద్దాం. సో ముందుగా రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? సో ఇది లెక్క, లెంత్ అనేది బ్రెడ్త్ అనేది ఎక్స్ అనుకుంటే లెంత్ అనేది డబుల్ కన్నా ప్లస్ 1 ఎక్కువ అంట, 1 మోర్ దెన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే లెక్క ఏరియా ఫార్ములా ఏంటంటే రెక్టాంగిల్ ఫార్ములాకి లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇదే ఫార్ములా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే మనకు లెంత్ అనేది ఎక్స్ ఉంటే బ్రెడ్త్ అనేది ఎక్స్ అయితే అదే లెంత్ చూసుకున్నట్లయితే 2x ప్లస్ 1, ఇదే మనకి ఇచ్చిన లెక్క. ఈక్వల్స్ టు ఏరియా ఎంత ఇచ్చారు మనకి 528 మీటర్ స్క్వేర్. సో 528 మీటర్ స్క్వేర్. ఈ లెక్కను మనం సాల్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కదా. x ఇంటూ 2x అనేది 2x స్క్వేర్ ప్లస్ x ఇంటూ x అనేది x. సో ఈ 528 అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది మైనస్ 528. దీన్ని ఒకసారి సాల్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోద్ది. సో దీన్ని ఫార్ములా బేస్డ్గా యూజ్ చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో నేను సాల్వ్ చేయొచ్చు. సరే, ఏంటంటే మన చాయిసే. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చేసేద్దాం అనుకుని వెళ్ళినప్పటికీ లెక్క ఒకసారి చూస్తే ఏమైంది తెలుసా? లెక్కలో ఏమన్నాడంటే వాడు అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాలో రాయండి అనుకుని అన్నాడు, అంతేగాని లెక్క సాల్వ్ చేయమని చెప్పలేదు, లెంత్ ఎంత బ్రెడ్త్ ఎంత కూడా అడగలేదు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయండి అనుకుని అన్నాడు. సో వాడు రాయమన్నప్పుడు రాసేస్తాం, అయిపోయింది మనకి లెక్క. నెక్స్ట్ లెక్క చూద్దాం. సెకండ్ లెక్క ఏమన్నాడంటే ది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్కి దాని యొక్క ప్రోడక్ట్ అంటే 306. ఏంటి ఇక్కడ ఇంటీజర్ అంటున్నాడు, పాజిటివ్ ఇంటీజర్ అంటే 1 2 3 4 ఇలా వెళ్ళిపోద్ది నెంబర్ అంతా కూడాను. సో ఇక్కడ ఏమన్నాడు అంటే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. కాన్సిక్యూటివ్ అంటే ఒకటి తర్వాత ఒకటి, దాన్నే కాన్సిక్యూటివ్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు 6 తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత వచ్చేది 7 అనమాట. ఇన్ కేస్ 14 తీసుకున్నారంటే దాని తర్వాత వచ్చేది 15. ఇన్ కేస్ 20 తీసుకున్నారు అనుకోండి, దాని తర్వాత వచ్చేది 21. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ఫార్ములా రాసుకుందాం. సో ఫస్ట్ దానిది ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్కి ఒకటి కలిపితే చాలు సెకండ్ నెంబర్ అవుతుంది. అదే థర్డ్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఎక్స్కి 2 కలపాలన్నమాట. ఇప్పుడు 8 అన్నాడు అంటే 6 + 2, మనకేమన్నాడు 2 నెంబర్స్ మాత్రమే అన్నాడు కాబట్టి సో ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి ఎక్స్ ప్లస్ 1 అనమాట. నెంబర్ ఒకటి 6 అయింది అనుకోండి, దాని తర్వాత నెంబర్ 6 + 7 కదా. ఇప్పుడు లెక్క ఏమన్నాడంటే ఈ రెండింటికి ఒకసారి ఇంటూ చేయమన్నాడు. సరే, ఇంటూ చేసేద్దాం. ఈ రెండింటికి ఇంటూ చేస్తే ఆన్సర్ ఎంత అంటే 306 అంట. సో ప్రోడక్ట్ అంటే 306 కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమన్నాడు. సరే, సాల్వ్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అనేది ఎక్స్. ఈ 306 లెఫ్ట్ సైడ్కి వస్తే 306 = 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లెక్క అనేది సాల్వ్డ్. నెక్స్ట్ లెక్క చేద్దాం. రోహన్ మదర్ గారికి చూసుకున్నట్లయితే ఇక్కడ 26 ఓల్డర్ అనమాట. సో ఈ లెక్క ఒకసారి థర్డ్ లెక్క చూద్దాం. రోహన్ గారి మదర్ ఏజ్ అంటే 26 ఇయర్స్.
ఎవరికంటే రోహన్ కంటే ఆవిడ 26 ఇయర్స్ పెద్దంట. ఇప్పుడు ఇన్ కేస్ రోహన్ గారి ఏజ్ అనమాట ఎక్స్ అనుకుంటే వాళ్ళ మదర్ ఏజ్ అన్నది ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. ఓకే, పాయింట్ 1. అయితే ఈ రెండిటికి ప్రోడక్ట్ చేయమన్నాడు. సరే ప్రోడక్ట్ చేస్తాం. రెండిటికి ప్రోడక్ట్ అంటే ఇంటూయే కదా, ఇంటూ చేసేద్దాం. అయితే ఇంటూ చేయడానికన్నా ముందు ఏమన్నాడు అంటే ఇక్కడ, సరే ఇంటూ అయితే ఎలాగో చేసేస్తాం కాబట్టి ఇంటూ చేద్దాం. అది కూడా 3 ఇయర్స్ తర్వాత అన్నాడు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ వీళ్ళ యొక్క ఏజ్లు ఎంత ఉంటాయి చూద్దండి. రోహన్ గారి ఏజ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ వీళ్ళ అమ్మగారి ఏజ్ అనమాట ఆల్రెడీ రోహన్ ఏజ్ కన్నా 26 ఇయర్స్ ఎక్కువ కదా, మరి ప్లస్ 3 ఇయర్స్ అన్నారు కాబట్టి అది ప్లస్ 3 ఇయర్స్. ఇప్పుడు ఏమన్నారు, ఈ రెండు ఏజ్లకి కూడాను ఇంటూ చేయమన్నారు. సరే ఇంటూ చేసామనుకోండి మనకు లెక్క వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుండి చెప్తాను చూడండి. రోహన్ గారి ఏజ్ అనమాట ఎక్స్ అనుకుందాం. రోహన్ గారి మదర్ ఏజ్ ఎంత అన్నాడు, రోహన్ కంటే 26 ఇయర్స్ ఎక్కువ అంట, ఎక్స్ ప్లస్ 26. అయితే 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. 3 సంవత్సరాల తర్వాత రోహన్ ఏజ్ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. రోహన్ గారి మదర్ ఏజ్ కూడాను ఏమవుతుంది, రోహన్ గారి మదర్ ఏజ్ ఇది కదా, ఇప్పుడు ఏమంటున్నాడు 3 ఇయర్స్ తర్వాత కన్నాడు కాబట్టి ప్లస్ 3 కూడా అవుతుంది. ఏమన్నది ఈ రెండింటిని ఇంటూ చేయమన్నాడు. ఇంటూ చేశారనుకోండి 3 ఇయర్స్ తర్వాత ఏజ్ని ఈక్వల్స్ టు 360 అంట. దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమొస్తుందో చెప్తాను. వాళ్ళిద్దరు ఏజ్లో 3 ఇయర్స్ తర్వాత ప్రోడక్ట్ చేస్తే 360 వస్తుంది కదా. ఒకసారి ఈక్వేషన్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 26 ప్లస్ 3 అనేది 29 అవుతుంది కదా. ఎక్స్ ఇంటూ 29 అనేది 29x. తర్వాత 3తో ఒకసారి చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 29 ఎంత అవుతుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 3 9 27 కాబట్టి 7, 3 2 6 కాబట్టి 6 2 కలిపితే 87 ఈక్వల్స్ టు 360 అనమాట. సో 29 ప్లస్ 3x అనేది చూసుకున్నట్లయితే 32x ప్లస్ 360 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది కదా. 360 నుండి 87 తీస్తే మైనస్ 273. సో మైనస్ 273 ఇక్కడ రాసుకుందాం ఈక్వల్స్ టు 0. సో ముందుకు ఎలాగో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ 273. సో ఇప్పుడు ఈ లెక్క బట్టి మనము ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే రోహన్ గారి ఏజ్ వస్తుంది. ఈయనకి ఏజ్ ఎంత వచ్చిందో దానికి 26 కలిపామనుకోండి వాళ్ళ అమ్మగారి ఏజ్ వస్తుంది. ఓకేనా, అది పరిస్థితి లెక్క అంతా కూడా. సో ఒకసారి ఈ లెక్క కూడా చేద్దాం. ఫోర్త్ లెక్క, ఈ లెక్క చేస్తే మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోద్ది. సో ఏం చేద్దామంటే ఈ ఫోర్త్ లెక్క ఒకసారి చేద్దాం. ఈ ఫోర్త్ లెక్కకి ఎలా చేయాలి, ఏం చేయాలి, దీని సంగతి ఒకసారి చూద్దాం. ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తుంది 480 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంట. సో 480 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తుంది, పాయింట్ 1. సో డిస్టెన్స్ అనేది 480 కిలోమీటర్స్. ఓకే, దాని తర్వాత ఆ ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందంటే యూనిఫామ్ స్పీడ్ అంట. స్పీడ్ ఎంతో మనకు చెప్పలేదు కాబట్టి అదొక యూనిఫామ్ స్పీడ్ అనుకున్నాడు. స్పీడ్ ఎంత అనుకుంటామంటే ఉదాహరణకి ఎక్స్ అని అనుకుందాం. ఓకేనా, ఎక్స్ అని అనుకుందాం. అయితే ఇప్పుడు ఏమన్నది, ఇప్పుడు స్పీడ్ అనేది ఎంత తగ్గించాడు అంటే 8 km/h అనేది తగ్గించాడు. స్పీడ్ అనేది సెకండ్ కండిషన్లో ఏం చేశాడంటే ఈసారి సెకండ్స్ కండిషన్లో స్పీడ్ అనేది x-8. ఉదాహరణకి ఇప్పుడు 100 వెళ్తుంది అనుకోండి, స్పీడ్ మీద 100 స్పీడ్తో వెళ్తుందంటే ఒక 8 km తగ్గించాడంట. సరే ఇది కూడా రాసుకుందాం. దాని తర్వాత అలా తగ్గిస్తే 3 hours పడుతుందంట. ఇక్కడ ఏంటంటే 480 కిలోమీటర్స్ ఒక ట్రైన్ ట్రావెల్ చేయాలి. అది నార్మల్ స్పీడ్తో వెళ్తే టైంకి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 8 km స్పీడ్ తగ్గించారు. సో 60 km స్పీడ్తో వెళ్ళింది, వెంటనే ఆడు 52 కిలోమీటర్స్కి వచ్చేసారు. ఆ రకంగా వెళ్ళింది అనుకో ఉదాహరణకి, ఆ ట్రైన్ అనేది 3 hours ఎక్కువ టైం పడుతుంది అంట. ఇది లెక్క. సో ఈ లెక్క ప్రకారంగా మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఒకటి డిస్టెన్స్ ఉంది, రెండోది స్పీడ్ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే టైం కనుక్కోవాలి కదా. ఒకసారి ఈ రకమైన లెక్కలు ఏమంటారంటే స్పీడు, డిస్టెన్స్, టైం ఫార్ములాస్ అనుకుని అంటారు. ఒకసారి ఈ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సో ఏదైనా స్పీడ్ కనుక్కోవాలంటే మేజర్గా కూడాను మనకి ఈ 3 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేసు స్పీడ్ అనేది స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనేది మనకు ఫార్ములా అనమాట. ఇది ఫార్ములా. మరి టైం కావాలంటే వెంటనే టైంని ఇటువైపు తీసుకుని రండి, స్పీడ్ని ఈ కిందకి తీసుకుని వెళ్ళండి. అప్పుడు ఏంటి, డి ఈక్వల్స్ టు డి/ఎస్. సో టైం అనేది డి/ఎస్ అనమాట. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే మనం ట్రైన్ అనేది నార్మల్ స్పీడ్లో ఎంతలో వెళ్తుంది. సో నార్మల్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు దానికి టైం ఎంత పడుతుందో చూద్దామా. నార్మల్ స్పీడ్లో వెళ్తే టైం ఎంత పడుతుంది, టీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అనేది 480 కిలోమీటర్స్. స్పీడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఎంత ఉంది, ఎక్స్ అనమాట. ఇది నార్మల్ స్పీడ్లో వెళ్తే. అదే ఇన్ కేసు 8 km లెస్లో వెళ్ళింది అనుకోండి, స్పీడ్ 8 km లెస్లో వెళ్ళినప్పుడు దానికి ఎంత టైం పడుతుందో చూద్దామా. 480 డివైడెడ్ బై స్పీడ్ అనేది x-8 అనమాట. సో 8 km లెస్ స్పీడ్లో వెళ్తుంది. ఇది లెక్క, ఇది లెక్క. ఈ లెక్కనే మళ్ళీ నీట్గా రాసుకుందాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే ఫస్ట్ స్పీడ్ అన్నాడు. సో స్పీడ్ ఎంత అంటే మనకి ట్రైన్కి యొక్క స్పీడ్ యూనిఫామ్ అన్నాడు కాబట్టి
యూనిఫామ్ స్పీడ్ అన్నాడు కాబట్టి స్పీడ్ అనేది ఇక్కడ మనకి x km/h 0.1. డిస్టెన్స్ ఎంత అన్నాడంటే డిస్టెన్స్ అనేది 480 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఫస్ట్ ఏంటంటే స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైము. సో ఎంత డిస్టెన్స్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఇన్ కేస్ టైం కావాలనుకుంటే ఏం చేస్తామంటే స్పీడ్ని కిందకి తీసుకుని వస్తాం, టైంని మీదకి తీసుకుని వస్తాం. టైం ఈక్వల్స్ టు d/s. మనకి డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు కదా. ఒకసారి టైం చూద్దాం. నార్మల్ టైంలోన టైము మామూలు టైం ఇప్పుడు నార్మల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం ఎంత వస్తుందంటే నార్మల్ స్పీడ్లో d/s కదా ఫార్ములా. డిస్టెన్స్ 480 డివైడెడ్ బై స్పీడ్ చూస్తే x అనమాట. అదే ఇన్ కేసు 8 km/h పవర్ లెస్ స్పీడ్తో వెళ్ళింది అనుకోండి, అప్పుడు టైం ఎంత పడుతుందో చూద్దామా. ఆ లెక్కను చూస్తే 480 డివైడెడ్ బై స్పీడ్ నార్మల్ టైంలో x, కానీ ఇప్పుడు ఏమవుతుంది 8 km లెస్ అవుతుంది. సో 480 km. ఇప్పుడు ఇలా ఇచ్చాడు కదా, ఇలా ఇచ్చిన దానికి మేజర్గా మనం ఏం చూడాలంటే ఇప్పుడు వాడు ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు. సో నార్మల్ స్పీడ్కి అదే రకంగా ఇప్పుడు లేట్ అయిన స్పీడ్కి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 3 hours అనమాట. సో ఇప్పుడు లేట్ అయిపోవడం వల్ల 480 కిలోమీటర్స్ని కొద్దిగా లేట్ అవ్వడం వల్ల x-8 స్పీడ్తో వెళ్ళడం వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది అంటే 3 kilometers అండి. 480 డివైడెడ్ బై x అనమాట. ఇది ఎక్కువైన టైము, ఇది తక్కువైన టైము. సో ఈ రెండింటి స్పీడ్తో అనుకోవడం, ఇది స్లోగా వెళ్తే ఇది ఫాస్ట్గా వెళ్తే, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. x వాల్యూ రావడం అంటే స్పీడ్ తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే స్పీడ్ తెలిసిందో అప్పుడు నార్మల్ స్పీడ్ తెలుస్తుంది, అదే రకంగా లేట్ అయితే వచ్చే స్పీడ్ కూడా తెలుస్తుంది. సో ముందు ఈక్వేషన్ అయితే రాద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎల్సిఎంని ఇంటూ చేద్దాం. x ఇంటూ x-8 ఎల్సిఎం. పైన ఒకసారి చూద్దాం. ఎల్సిఎం అంటే 480 ఇంటూ ఎక్స్, 480x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. సో ఈ బేసిక్స్ ఎవరు రాకపోతే కింద వీడియో ఉంటుంది చూసండి. 480 ఇంటూ x-8 సో ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇటువైపు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా. సో ఫస్ట్ పైన దాన్ని ఒకసారి చూద్దాం. 480x మైనస్ 480 ఇంటూ ఎక్స్, 480x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తర్వాత ఏమవుతుంది 480 ఇంటూ 8 అనేది 3640. సో ఇక్కడ ఈ 480x ఈ 480x ఈ రెండింటికి క్యాన్సిల్ చేసామనుకోండి 0 వస్తుంది అనమాట. అంటే పైన మనకి ఎంత ఉందంటే 3640. ఇది రైట్ సైడ్కి వెళ్ళింది. రైట్ సైడ్కి వెళ్ళింది అప్పుడు ఏమవుతుందంటే 3 ఇంటూ x ఇంటూ x స్క్వేర్. సో మైనస్ x ఇంటూ 8 మైనస్ 8x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే 3x² మైనస్ 3 ఇంటూ 8 అనేది 24x ఈక్వల్స్ టు 3640. సో ఈ 3640 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 3x² మైనస్ 24x మైనస్ 3640 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషనే. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రకంగా సాల్వ్ చేస్తే వస్తుంది అనమాట టోటల్గా కూడా. మనకైతే సాల్వ్ చేయమని చెప్పలేదు, సాల్వ్ చేయమని చెప్తే ఈ లెక్క ఇంకా వెళ్తుంది. సో ఈ రకంగా అనమాట స్పీడ్ అనేది x, డిస్టెన్స్ అనేది 480 అయితే నార్మల్ స్పీడ్లో అయితే 480/x. అదే లేట్ స్పీడ్లో అయితే x-8 కదా, 480 డివైడెడ్ బై x-8. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి లెక్క అనేది వచ్చేస్తుంది.